అంటే ఫస్ట్ నల్లపాడు కొన్ని అవుట్స్కర్ట్స్ లో జరిగింది కాబట్టి మనం ఏదో ర్యాండమ్ గా జరుగుతుంది అనుకున్నాము. బట్ కాకపోతే ఎప్పుడు నగరం పొలంలో కూడా జరిగిందో అప్పుడు మనం దానిపైన అటెన్షన్ డెవలప్ అయింది. దాని మేరకు అలాగా ఫ్రీక్వెంట్ గా ఇది ఎవరు చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది. అంటే సీరియల్ అఫెన్సెస్ కంటిన్యూస్ గా జరిగింది. విత్ ఇన్ 2 months 7 అఫెన్సెస్ జరిగింది. సో దాని మేరకు మనం ఈవెన్ సిసిఎస్ ని ఇన్వాల్వ్ చేసాము, ఆల్ పోలీస్ స్టేషన్స్ ని కూడా అలర్ట్ చేసాము. సో దాన్ని బేస్ చేసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది. సో ఎస్డిపిఓ సౌత్, సిఐ నల్లపాడు, ఎస్ఐ వాసు అండ్ వాళ్ళ క్రైమ్ టీము ఈ కేసుని డిటెక్ట్ చేశారు. జరిగిన అఫెన్స్ లో వన్ ఆఫ్ ద అఫెన్స్ లో మనం చిన్న క్లూ దొరికింది. క్లూని బేస్ చేసుకుని సీసీటీవీ కెమెరా హెల్ప్ తో పాటు ఆ పర్టికులర్ అఫెండర్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అఫెండర్ బాజీ, గంజం బాజీ కదా, గంజం బాజీ అని చెప్పేసి వీళ్ళు పల్నాడు డిస్ట్రిక్ట్, యాక్చువల్లీ పల్నాడు డిస్ట్రిక్ట్ అఫెండర్. ఈ వ్యక్తికి 2022లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది. ఇప్పుడు మనకు వరకు కన్ఫెషన్ టోటలీ 10 క్రైమ్ కన్ఫెషన్ చేశారు. అందులో మనకు మళ్ళీ కూడా ఎఫ్ఐఆర్ ఉంది. సో దాని నుంచి ఫుల్ రికవరీ చేస్తాము. ఇది కాకుండా కూడా ఈవెన్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా చిన్న చిన్న అఫెన్స్ చేశారు కాబట్టి అక్కడ కొన్ని కేసెస్ మనం అడుగుతున్నాము, ఏదైనా కేసెస్ రిజిస్టర్ చేశారన్నది. సో ఇక్కడ వరకు గుంటూరు వరకు మాక్సిమం చేసిన కేసులో టోటల్ రికవరీ చేస్తాం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈవెన్ పార్కింగ్ ఆఫ్ కార్స్, అంటే మీరు కొన్ని పార్క్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఈ వ్యక్తి దీంట్లో నేర్చుకున్నారు, యూట్యూబ్ చూసి నేర్చుకున్నారు. అంటే ఎలాగా అంటే ఫస్ట్ జనరల్ పార్కింగ్ లో ఇప్పుడు 20 కారు 30 కారు ఉందని అనుకోండి, జనరల్లీ అక్కడ ఎవరు మూవ్మెంట్ ఉండదు పార్కింగ్ లో. దట్ ఈస్ ఒక అడ్వాంటేజ్. రెండవది అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరెవరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తున్నారు, ఎవరెవరు బ్యాంక్ ఏటీఎంకి వెళ్తున్నారు, అక్కడ బ్యాంక్ ఏటీఎంస్ అవుట్స్కట్స్ లో ఉందంటే కార్ అవుట్స్కట్స్ లో పెడతారు, అక్కడ మూవ్మెంట్ చాలా తక్కువ ఉంటాయి. విత్ ఇన్ ఒక 3 minutes వాళ్ళు ఎంటైర్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేస్తారు. కార్ని పగలగొడతారు, ఉన్నది తీసుకొని వెళ్ళిపోతారు. సో ఎందుకు ఇది ఇన్ని రోజులు కూడా కొన్ని అటెన్షన్ ఎక్కువ రావట్లేదు అంటే చిన్న చిన్న వస్తువులు, అంటే ఒక ల్యాప్టాప్, ఓకే ల్యాప్టాప్ లాగా ల్యాప్టాపే కదా అలాగా ఉండడం వల్ల ఈ వ్యక్తి అంత ఎక్స్పోజ్ అవ్వట్లేదు. రీసెంట్ ఎప్పుడు సిరీస్ గా జరిగిందో అప్పుడు మేము ఇది కొన్ని సిరీస్ గా తీసుకున్నాము. విత్ ఇన్ ఆల్మోస్ట్ 15 days లో కేసుని క్రాక్ చేసాము. సో ఒక ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ రావాలి అంటే ఈవెన్ కార్ పార్కింగ్ అప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్ గా పార్క్ చేయండి. ఖచ్చితంగా అందరూ వెళ్ళిపోకుండా ఎవరో ఒక కార్ లో ఉన్నా మంచిది. లేకపోతే ఒకవేళ అవుట్స్కట్స్ లో మీరు కార్ పార్క్ చేసినప్పుడు కానీ కొన్ని జాగ్రత్తగా చేసుకోండి. అలాంటి చిన్న చిన్న విషయాలు ఒకసారి గుర్తు పెట్టుకోవాలన్నది నా పాయింట్. ఓకే, దానికోసం ఈ స్పెసిఫిక్ గా ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎస్డిపిఓ సౌత్ లీడర్షిప్ కిందకి నల్లపాడు గారు పర్సనల్ గా మానిటర్ చేస్తూ ఈ పర్టికులర్ పర్సన్ ని క్రాక్ చేయడం జరిగింది. బికాస్ ఇది ఎంత సాటిస్ఫాక్షన్ కేసు అంటే అవుతుంది, ఈ రోజు అవుతుంది, మళ్ళీ రేపు అవుతుంది, మళ్ళీ ఇంకో రోజు అవుతుంది. ఇది ఎక్కడ ఇంత ఇదిగా ఎలాగా చేసుకొని వెళ్ళిపోతున్నారు అనేది ఒక చాలా సర్ప్రైజింగ్ గా ఉండేది. ఫస్ట్ 2 కేసులో ఇదే మైండ్ లో ఉండేది యాక్చువల్లీ. సో ఆ క్రాక్ అయింది కాబట్టి ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్. కేసు సింపుల్ గా కనిపించినా దీని వెనక లాస్ట్ నేను పెట్టినట్టు దీంట్లో కూడా హార్డ్ వర్క్ చేశాము. అది మీ అందరి ముందు ఒకసారి చెప్పాలి, ఒక ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ వస్తాయనే ఉద్దేశంతో పాటు ఈ పర్టికులర్ కేసుని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. చెప్తాను, మీరు తీసుకుంటారు. అంటే మళ్ళీ అది అన్ని చెప్పేసామంటే నెక్స్ట్ దొంగవాడు చాలా క్లారిటీ వచ్చేసింది కాబట్టి. కానీ సీసీటీవీ కెమెరా ప్లేస్ అ మేజర్ దీంట్లో. జరిగిన అఫెన్సెస్ 10 అఫెన్స్ కాబట్టి దాంట్లో అన్ని అఫెన్స్ లో కొన్ని వెనక నుంచి వర్కౌట్ చేశాము. సీసీటీవీ కెమెరా బాగా ఉపయోగపడింది. దట్స్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రజల్ని ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ కమ్యూనిటీ బేస్ చేసుకుని మీ ఏరియాలో ఎంట్రీ రూట్, ఎగ్జిట్ రూట్ అన్ని చోట్ల కూడా సీసీటీవీ కెమెరాస్ ఎక్కువ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.